ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మీ యొక్క శత్రువులను మీరు ప్రేమించండి అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. అయితే ఈరోజు ఈ యొక్క విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యము ఏం తెలియజేస్తుందో మనము ఈరోజు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. నిత్యుడు పరిశుద్ధమైన దేవా, మీకు స్తుతులు తండ్రి. నీ నిత్యమైన ప్రేమ చొప్పున ప్రభా మమ్మల్ని ఆదరించి ప్రేమించి మీ కృప చొప్పున ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించారు. అందును బట్టి ప్రభా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రభా మీ లేఖనాలను మేము ధ్యానించుండగా ప్రభా మీరు ఏదైతే మాకు ఆజ్ఞగా ఇచ్చి ఉన్నారో ప్రభా దానిని మేము పాటించుట కొరకును దాన్ని మా జీవితంలో ప్రభా నిర్వర్తించుటకు ప్రభా మరో సహాయాన్ని దయచేయండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుటలో ప్రభా మేము ఎదుగులాగుతుండగా ప్రభా మాకు సహాయాన్ని దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ యొక్క సమయాన్ని మీ చేతుల్లో తీసుకొని ప్రభా మీరు మమ్మల్ని నడిపించండి. మీ యొక్క ఆత్మ సహాయాన్ని ప్రభా మాకు దయచేయండి. ఎందరైతే ప్రభా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నారో ప్రభా వారందరి జీవితంలో ప్రభా ఈ వాక్యము మేలు కలుగునట్లుగా ప్రభా సహాయాన్ని దయచేస్తారని నమ్ముచు నజరైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యమునకు నేను ఇచ్చేటువంటి పేరేదనగా నీ శత్రువులను ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి అనేటువంటి అంశాన్ని ఈరోజు నా ప్రసంగ భాగానికి నేను పేరుగా ఇచ్చి ఉన్నాను. మనము ఈ లోకంలో మనల్ని ప్రేమించేటువంటి వారిని ప్రేమిస్తూ ఉంటాం, మనల్ని గౌరవించేటువంటి వారిని మనం ప్రేమిస్తూ ఉంటాం, ఇంకా మన గురించి మంచిగా మాట్లాడేటువంటి వారిని, మనకు లోబడేటువంటి వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తూ అభిమానిస్తూ ఉంటాం. ఇంకా మనకు సహాయం చేసేటువంటి వారిని మనము ప్రేమిస్తూ ఉంటాం. అయితే క్రైస్తవులైనటువంటి మనందరికి కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు, ఒక సవాలును ఆయన మనకేం చేస్తాడంటే తెలియపరుస్తున్నాడు. ఏంటి ఆ సవాలు, ఏంటి ఆ ఛాలెంజ్ అని మనం పరిశీలన చేసినప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అంటున్నారు, నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి అని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మన ముందు ఉన్నటువంటి సవాలు ఏంటంటే మన శత్రువులను మనము ప్రేమించాలి. మనల్ని ద్వేషించేటువంటి వారిని, మనల్ని దూషించేటువంటి వారిని, మనల్ని హింసించేటువంటి వారిని మనం ప్రేమించేటువంటి వారుగా ఉండాలి. మనం ఎక్కువగా ఎవరిని మనం ప్రేమిస్తూ ఉంటామంటే మనల్ని ప్రేమించేటువంటి వారిని మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం, మన యొక్క స్నేహితులను మనం ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ ప్రభు ఈరోజు అంటున్నాడు, వారిని ప్రేమించడం కాదు కానీ వారికన్నా ప్రాముఖ్యంగా మీ శత్రువులను మీరు ప్రేమించాలి అని దేవాతి దేవుడు మనకి ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయము 27-28 వచనాల్లోనూ ఆయన చేసేటువంటి ప్రాముఖ్యమైన ప్రసంగాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా విశ్వాసులు మనందరికీ ఒక ఆజ్ఞగా ఇచ్చి మన యొక్క శత్రువును మనం ప్రేమించేటట్లుగా ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ యొక్క విషయాన్ని మనము లోతుగా పరిశీలన చేద్దాం. మనము ఎవరిని శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం, ఎవరిని మనము శత్రువులు అని అనుకుంటూ ఉంటాం అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు కొన్ని విషయాలను మనము పరిశీలన చేసి కొందరిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఉదాహరణకు మనల్ని శపించేటువంటి వారిని మనము శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అనగా మనకు శాపం పెట్టేటువంటి వారిని, మనల్ని తిట్టేటువంటి వారిని, మనల్ని శపించేటువంటి వారిని, ఎప్పుడు మన యొక్క పతనాన్ని కోరుకునేటువంటి వారిని, ఎప్పుడు మన నాశనాన్ని కోరుకునేటువంటి వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఉదాహరణకు దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 2వ సమూయేలు 16వ అధ్యాయము 5-8 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే
అక్కడ దావీదు మహారాజు అబ్షాలోము దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు. యెరూషలేము పట్టణాన్ని వదిలిపెట్టి బహు బాధతో వేదనతోటి ఆయన ప్రేమించేటువంటి వారిని తీసుకొని ఆయన కాలినడకన వెళుతూ ఉన్నప్పుడు సౌలు కుటుంబీకుడైనటువంటి గెరా కుమారుడైనటువంటి షిమి అనేటువంటి వ్యక్తి పౌలును దూషిస్తూ ఉంటాడు, పౌలును శపిస్తూ ఉంటాడు. దుర్మార్గుడా, నరహంతకుడా, పో, ఇదిగో సౌలు కుటుంబాన్ని చేసినటువంటి కీడు నీకు ప్రతి కీడుగా వచ్చింది, నీకు ఇలానే జరగాలి అని చెప్పేసి సౌలు కుటుంబీకుడైనటువంటి ఆ యొక్క షిమి దావీదు మహారాజును దూషిస్తూ శపిస్తూ ఉంటాడు. ఎవరైనా ఈ విధంగా మనవల్ని చేసినట్లయితే మనము వారిని శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఇంకా ఎవరిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటామంటే మనల్ని అసహించుకునేటువంటి వారిని, అనగా మనల్ని ద్వేషించేటువంటి వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. యోహాను 15వ అధ్యాయము 9వ వచనంలోను, యోహాను సువార్త 18వ వచనం 19వ వచనంలోను, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచనంలోను ఈ విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే మనము కొన్ని కారణాలను బట్టి, వ్యక్తిగత కారణాలను బట్టి ఇతరులు మనం ఏం చేస్తామంటే ద్వేషిస్తూ ఉంటాం. ఈ లోకంలో చాలామంది కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, జాతీయతను బట్టి, పార్టీని బట్టి, దేశాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులను అసహించుకుంటూ ఉంటారు. ఇంకా మతాన్ని బట్టి కూడా ఇతరులను ఆశించుకుంటూ ఉంటారు. మనం కూడా కొన్నిసార్లు ఇటువంటి స్థితిని బట్టి, ఇటువంటి పరిస్థితిని బట్టి మనం కూడా మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఎవరైతే మనం అసహించుకుంటారో వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఇంకా ఎవరైతే మన మీద పగ ప్రతీకారంతో రేగుతూ ఉంటారో వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అనగా మన నాశనాన్ని కోరేటువంటి వారిని, మనల్ని మరణించేటట్లుగా చేయాలని దుష్ట ఆలోచన చేసేటువంటి వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సద్దుకాయులు, పరిసయ్యులు, ఆ యొక్క యాజకులు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద పగ పెంచుకున్నారు. ఏ విధంగా ఈయన అంతం చేయాలి అని చెప్పేసి వారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని శత్రువుగా భావించుకొని వారిని నాశనం చేయాలని తాపత్రపడుతూ ఉన్నారు. ఇటువంటి స్థితి మన జీవితంలో కూడా జరిగినట్లయితే, మనల్ని చంపాలని ఎవరైనా ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే మనం వారిని శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఇంకా అంతేకాకుండా మన మీద చాడీలు, నిందలు మోపేటువంటి వారిని కూడా మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ఇంకా మనల్ని హింసించేటువంటి వారిని కూడా మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అపోస్తల కార్యము 8వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు తన పాత జీవితంలో ఆయన సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించేటువంటి వారు, సంఘం అంతా కూడా సౌలును పట్ల భయం కలిగి ఉండేటువంటి వారు. ఎప్పుడు సౌలు వచ్చి మమ్మల్ని హింసిస్తాడో అనేటప్పటి ఒక భయాందోళనకు గురవుతూ సౌలుకు దూరంగా ఉండడం కొరకు, మరియు ఒక రకమైనటువంటి శత్రువుగా సౌలును వారు భావించుకున్నట్లు కూడా ఉండొచ్చు. వాళ్ళు బహుశా భావించుకొని ఉండొచ్చు. ఎవరన్నా ఈ విధంగా మనల్ని శారీరకంగా, మానసికంగా మనల్ని ఇబ్బంది పాలు గురి చేసినట్లయితే, మనల్ని కొట్టినా, తిట్టినా, శారీరకంగా హింసించినట్లయితే మనము వీరిని శత్రువులుగా కూడా, ఇటువంటి వారిని మన శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అయితే మన శత్రువులు అనగా కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు కావచ్చు, కొన్నిసార్లు మన పక్కింటి వారు కావచ్చు, కొన్నిసార్లు మన యొక్క సహపనివారు కావచ్చు, కొన్నిసార్లు మన దేశంలోని వారే మనకు శత్రువులు కావచ్చు, మన దేశంలో వారిని మనం శత్రువులుగా భావించుకోవచ్చు. కొన్నిసార్లు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారిని, ప్రక్క దేశాల వారిని మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. ముఖ్యంగా మన యొక్క భారతదేశం ఉన్నటువంటి వారందరూ కూడా పాకిస్తానీలను మనం శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అయితే వారు ఎవరైనా సరే మనల్ని ఇష్టపడినటువంటి వారిని మనం ఎక్కువగా శత్రువులుగా భావించుకుంటూ ఉంటాం. అయితే అందరూ క్రైస్తవులు కూడా ఈ విధంగా భావించుకుంటారని నేను చెప్పడం లేదు. కానీ
ఎంతో కొంత అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలియపరుస్తూ ఉన్నాను. అయితే మనము క్రైస్తవులటువంటి మనము ఎందుకు శత్రువులను ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాల గురించి మనకు తెలియపరుస్తూ ఉంది. శత్రువులను ప్రేమించాలి, క్రైస్తవులుగా శత్రువులను ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు ఎందుకు మన యొక్క శత్రువులు మనం ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని లోతుగా ధ్యానించినప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తూ ఉంది. మొట్టమొదటిగా మనము దేవుని కుమారులై ఉన్నాం కాబట్టి తండ్రి ఏ విధంగా తన యొక్క శత్రువులను ప్రేమిస్తూ ఉన్నాడో మనము కూడా దేవాతి దేవుని యొక్క కుమారులైనటువంటి మనము కూడా మన యొక్క శత్రువులను ప్రేమించాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. మనందరం కూడా ఆయన యొక్క దత్త పుత్రులుగాను దత్త పుత్రికలుగా ఉన్నాం కాబట్టి, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారిగా మనం ఉన్నాం కాబట్టి, మనకు తండ్రి దేవాతి దేవుడు కాబట్టి మన తండ్రి ఏ అడుగుజాడల్లో నడిచాడో మనము కూడా ఆ అడుగుజాడల్లో నడవాలి కాబట్టి మనం మన యొక్క శత్రువులను మనము ప్రేమిస్తూ ఉండాలి. అందును బట్టి మనము మన యొక్క శత్రువులను ప్రేమిస్తూ ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45-48 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ దేవాతి దేవుడు ఏం తెలియజేస్తున్నట్టు, మిమ్మల్ని దూషించేటువంటి వారిని, మిమ్మల్ని హింసించేటువంటి వారిని, మీ యొక్క ప్రాణము చూసేటువంటి వారిని మీరు ప్రేమించండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని కుమారునటువంటి మనము కూడా మన యొక్క శత్రువులు మనము ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. రెండవ కారణాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మన యొక్క స్వభావాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇంతకుముందు మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము అంటే శత్రువుల వలె ఉన్నాము, విరోధ భావం కలిగి మనము ఉన్నాము, మరణము అపరాధముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నాము. ఇటువంటి పాపులైనటువంటి మన కొరకు క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనమల్ని ఆయన ప్రేమించి నాశనానికి పోతున్నటువంటి మనమల్ని ఆయన ప్రేమించి ఆయన కృప చూపించి మన నిత్యమైనటువంటి జీవంలోనికి నడిపించాడు. మనం ఇంకయు శత్రువులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. అందును బట్టి మనము మన యొక్క శత్రువులను మనము ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి మనం 10 వచనాలను చదివినట్లయితే ఇక్కడ ఆ విషయం మనకి విశదమవుతూ ఉంటుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చూడండి, ఇక్కడ వాక్యం చూసినట్లయితే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామంటే శత్రువులుగా ఉన్నాము. పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనలో ఏ మంచి ఉందని, మనలో ఏ ఘనత ఉందని, మనలో ఏ నీతి క్రియలు ఉన్నాయని మన కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు. కానీ మనం శత్రువులమై ఉండగా శత్రువులు అనేటువంటి మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విమోచించి ఉన్నాడు. అందును బట్టి అంత గొప్ప అగాపే ప్రేమను పొందుకున్నటువంటి మనము ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఇతరులను మనము ప్రేమించాలి. ముఖ్యంగా మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి. వారి పట్ల కూడా మనము అటువంటి ప్రేమను కురిపించాలి. అందుకు మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి. ఇంకా మనము పాపుల వలె లేము. ఇప్పుడు మనము అన్యుల వలె లేము. మనము ఇంకనూ ప్రాచీన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారిగా మనము లేము. శరీర ధర్మాన్నే మనం పాటిస్తూ ఉన్నటువంటి స్థితిలో మనం ఇప్పుడు లేము. మన యొక్క హృదయము నూతనపరచబడింది. మనం
తిరిగి జన్మించబడి ఉన్నాం, మనలో మారు మనసు కలిగి ఉంది. ఇప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వారిగా మనము ఉన్నాం. అనగా ఆత్మానుసారంగా నడుచుకునేటువంటి వారిగా, పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగినటువంటి వారిగా మనము ఉన్నాం. ఇటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మనము, ఇటువంటి నూతన హృదయాన్ని పొందుకున్నటువంటి మనము అన్యుల వలె కాకుండా, లోకస్తుల వలె కాకుండా మనం మన యొక్క శత్రువులను ప్రేమించాలి. లోకస్తులు, అన్యులు వారిని ప్రేమించేటువంటి వారినే ప్రేమిస్తారు. వారిని ద్వేషించేటువంటి వారిని, వారి యొక్క శత్రువులను వారు అసహించుకుంటూ ద్వేషిస్తూ ఉంటారు. కానీ మనము అటువంటి స్వభావాన్ని ఇప్పుడు ధరించుకోలేదు కాబట్టి, ఆత్మానుసారమైనటువంటి స్వభావాన్ని మనము ధరించుకొని ఉన్నాం కాబట్టి, క్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకొని ఉన్నాం కాబట్టి, మనము వారి వలె కాకుండా, పాపులు వలె మనం కాకుండా, అన్యుల వలె మనం ఉండకుండా, లోకస్తుల వలె మనం ప్రవర్తించకుండా మనము మన యొక్క శత్రువులను ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. ఈ కారణాన్ని బట్టి మనం యొక్క శత్రువులు మనము ప్రేమించాలి. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనంలోను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనంలోను ఈ విషయము స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇంకా ఎందుకు మన యొక్క శత్రువులను ప్రేమించాలి అని ఆలోచన చేసినప్పుడు, పగ తీర్చుట, ప్రతిఫలము చేయుట మన పని కాదు కాబట్టి మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు, ఎవరైనా మనకు నష్టాన్ని కలగజేసినప్పుడు వారి మీద పగ తీర్చుకొనుట, వారికి ప్రతిఫలము చేయుట, ప్రతీకారం చేయుట మన పని కాదు. న్యాయ నిర్ణేతలు దేవుని యొక్క వశంలో ఉన్నవి. ఆయన న్యాయవంతుడు. ఆయన సరైన సమయంలో సరైన తీర్పును ఆయన తీరుస్తాడు. మనమే తీర్పు తీర్చేటువంటి వారిగా ఉండకుండా మనము ఆయన కోర్టులో ఆయనకు ఈ విషయాన్ని మనము వదిలేసేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి మన శత్రువులు మనకు కీడు చేసినట్లయితే, మన శత్రువులు మనకు ప్రతిఫలము చేసినట్లయితే, మనము వారికి ఉపకారం చేసేటువంటి వారిగానే మనం ఉండాలి. పరోపకారం చేసేటువంటి వారిగా ఉండాలి తప్పనిచ్చి వారికి అపకారం చేసేటువంటి వారిగా మనము ఉండకూడదు. కాబట్టి అందుకే మన యొక్క శత్రువులు మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత మనం కీడు వల్ల జయించలేము కాబట్టి, మేలు చేతే కీడును జయించగలం కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము మేలు చేతనే మనము కీడును జయించగలం కాబట్టి మన యొక్క శత్రువులను మనము ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. ఒకవేళ మనము కీడుకి ప్రతికీడే చేద్దామని ఆలోచన చేసినప్పుడు అది ఎంత మాత్రము సఫలం అవ్వదు. కాబట్టి క్రీస్తు ప్రేమ చేతనే మనము కీడు చేసేటువంటి వారిని మనము మంచి చేసేటువంటి వారిగా చేయగలము. కాబట్టి ఎందుకు మనము శత్రువులను ప్రేమించాలి అంటే, మనం కీడు వల్ల జయించలేము కాబట్టి, కీడును మేలు చేత మాత్రమే జయించగలం. కాబట్టి మన యొక్క శత్రువులు మనము ప్రేమించేటువంటి వారిగానే మనము ఉండాలి. ఒక మహానుభావుడు ఈ విధంగా అన్నాడు, ప్రేమ అనే ఆయుధంతోనే శత్రువును స్నేహితుడిగా మార్చుకోగలము అని చెప్పేసి తెలియపరిచాడు. మరొకసారి నేను చెప్తున్నాను, ప్రేమ అనేటువంటి ఆయుధంతోనే శత్రువును స్నేహితుడిగా మార్చుకోగలము అని ఆ యొక్క భక్తుడు అన్నాడు. కాబట్టి క్రైస్తవులుగా మనం ఉన్నటువంటి లక్ష్యము, క్రైస్తవులుగా మనం ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, శత్రువులను ప్రేమించి వారిని మన యొక్క సహోదరులుగా మార్చుకొనుటే మన ముందు ఉన్నటువంటి లక్ష్యము. కాబట్టి మన యొక్క శత్రువులు మనం ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. తర్వాత ఎలా మన యొక్క శత్రువులు మనము ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసినప్పుడు, మొట్టమొదటిగా మన శత్రువులను దీవించటం చేత మనము వారిని ప్రేమించగలము. 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయం మనకు స్పష్టంగా రాయబడి ఉంది. ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషుని చేయక దీవించుడి. మన యొక్క శత్రువులకు ప్రతికీడు చేయకుండా వారిని దీవించుట చేత మనం వారిని ప్రేమించగలుగుతూ ఉంటాం.
ఇక్కడ దీవించుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే వారి గురించి మంచిగా మాట్లాడటం, వారిని గౌరవించటం ద్వారా మనము వారిని ప్రేమించగలుగుతూ ఉంటాం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, పేతురు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఎలా మనం శత్రువులను ప్రేమించాలి అంటే వారిని దీవించుట చేతనే మనము వారిని ప్రేమించగలము. ఇంకా వారికి మంచి చేయడం ద్వారా మనము వారిని ప్రేమించగలుగుతూ ఉంటాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 4 నుంచి 5 వచనాల్లోనూ, సామెతలు 25, 21 వచనాల్లో అక్కడ ఒక విషయం స్పష్టంగా ఉంటుంది. నీ యొక్క శత్రువు యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు, నీ శత్రువు యొక్క ఏదైనా కానీ ఒకటి ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారికి సహాయం చేయడం ద్వారా నువ్వు నీ శత్రువును ప్రేమించగలవు అని చెప్పేసి అక్కడ వాక్యం తెలియపరుస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఆ విషయం స్పష్టంగా ఉంటుంది. నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల ఆగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. ఇక్కడ చూడండి, మన యొక్క శత్రువు యొక్క ఎద్దైనను గాడిదైనను తప్పిపోయినప్పుడు, అది మనకు కనబడినప్పుడు, అనగా అది మన యొక్క శత్రువుది తప్పిపోతుందా, తప్పిపోని అని అనుకోకుండా అది తెచ్చి, నష్టం జరుగుతున్నటువంటి శత్రువుకు అది తెచ్చి మేలు చేయడం ద్వారా వారిని మనము ప్రేమించగలుగుతూ ఉంటాం. తర్వాత సామెతలు 25, 21 వచనంలో వారి మీద మన యొక్క మంచి ప్రభావాన్ని చూపడం ద్వారా వారిని మనము ప్రేమించేటువంటి వారిగా మనము ఉండగలము. ఎలా మన శత్రువును ప్రేమించాలంటే మొట్టమొదటిగా వారిని దీవించడం ద్వారా, రెండవదిగా వారికి మంచి చేయడం ద్వారా, మూడవదిగా వారి మీద మన యొక్క మంచి ప్రభావాన్ని చూపడం ద్వారా, నాలుగవదిగా ఎలా మన శత్రువును మనం ప్రేమించాలి అని ఆలోచన చేసినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా, మన శత్రువుల కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలోను, లూకా సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలోను అక్కడ స్పష్టంగా ఉంటుంది, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయండి. కాబట్టి శత్రువులను మనం ఎలా ప్రేమించాలి అంటే వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా వారిని మనము ప్రేమించగలము. ఇంకా వారిని మనం క్షమించడం ద్వారా మన యొక్క శత్రువులు మనము ప్రేమించగలుగుతూ ఉంటాం. చూడండి, ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఇదిగో శత్రువులను ఈ విధంగా వారిని దీవించడం ద్వారా, ఇదిగో వారికి మేలు చేయడం ద్వారా, ఇదిగో వారి మీద నీ యొక్క మంచి ప్రభావం పడటం ద్వారా, వారి కొరకు ప్రార్థన చేయడం ద్వారా, క్షమించడం ద్వారా నువ్వు వారిని ప్రేమించాలి అని తెలియపరుస్తున్నాడు. అయితే శత్రువుల పట్లే ఇంత శ్రద్ధ కలిగి దేవుడు ఈ విధంగా తెలియపరిస్తే, మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి, సంఘములో ఒక కుటుంబంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య మరి ఇంకెంత ప్రేమ కలిగి ఉండాలని ఆయన తెలియపరుస్తున్నాడో ఒకసారి మనము ఆలోచన చేద్దాం. సంఘం అనేది ఒక కూటము కాదు, సంఘం అనేది ఒక స్థలం కాదు, ఒక భవనం కాదు. సంఘము అనేది దేవుని యొక్క కుటుంబము. స్థానిక సంఘంలో సభ్యునిగా ఉన్నటువంటి మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు ప్రేమ సంబంధాలను మనము కలిగి ఉండాలి. ఇంకా దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది, నా శిష్యులని ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారు ఉండుటను బట్టి తెలియను అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము సంఘములకు వెళ్ళాలని లేకపోతే హాజరు కావాలని పిలువబడలేదు, కానీ సంఘముగా మనము ఒకరినొకరు ప్రేమించుటకు పిలువబడ్డాం. దేవుని యొక్క వాక్యంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము అనేక సార్లు మనకి తెలియపరుస్తూ ఉంది. ఇంకా అంతేకాకుండా మనము కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమించుటలో
కొంత వెనకబడి ఉంటాం. వారికి ప్రేమ సంబంధాలు వారి పట్ల కలిగి ఉండటకు కొంత మనము ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటామంటే, మనము వారి కొరకు కొంత సమయాన్ని వెచ్చించాలనో, మన యొక్క కొంత వ్యక్తిత్వాన్ని వారి కొరకు వదులుకోవాలనో, వారికి సహాయం చేయాలనో, లేకపోతే వాళ్ళకి సహాయం అవసరమైంది కాబట్టి అది నేను ఎక్కడ చేశాను అనేటువంటి అభిప్రాయంలో, వారి కొరకు కొంత రిస్క్ తీసుకోవాలి కాబట్టి నేను ఎందుకు అనవసరంగా వారి కొరకు రిస్క్ తీసుకోవాలి అనేటువంటి ఒక స్వార్థంతోనో మనము వారిని ప్రేమించకుండా ఉంటూ ఉంటాం. వారి మీద ఎందుకు అనవసరంగా వారి పట్ల వారిని ప్రేమించినట్లయితే వారికి ఆప్యాయత చూపించాలి, వారిని ప్రోత్సహించాలి, వారితోటి స్నేహ సంబంధాలు కలిగి ఉండాలి, వారిని అభిమానించాలి, వారిని హెచ్చరించాలి, అనురాగాన్ని చూపాలి, అవసరాన్ని కూడా తీర్చాలి. ఇవన్నీ నా వల్ల కాదు, అనవసరంగా వారికి దూరంగా ఉండటం మంచిది అనేటువంటి ఆలోచన చేస్తూ సంఘంలో ఉన్నటువంటి ఇతరులను ప్రేమించేటువంటి విషయంలో ఇటువంటి ఆలోచన కలిగి వారిని ప్రేమించడానికి ముందుకు రాకుండా ఇంకనూ వెనుకడిగేటువంటి వేసేటువంటి ఆలోచనలో ఈరోజు చాలామంది ఉన్నారు. అయితే మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదంటే, మనం ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి లేనట్లయితే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి మనము ఎక్కువగా తెలుసుకున్నట్లు, మనకు ఎక్కువగా దేవుడు ఎవరో, ఆయన ఎలాంటి వాడో మనకు పూర్తిగా తెలియనట్లు, సరిగా సంపూర్ణంగా మనకి తెలియనట్లు. దేవుడు ప్రేమామయుడు. ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా క్రీస్తులో ఉన్నటువంటి మన సహోదరి సహోదరులు మనం అంతగా ప్రేమించగలము. చూడండి, దేవుడు ఎంత ప్రేమామయుడో, ఆయన నా కొరకు ఎంతగా ప్రాణం పెట్టాడో, నా కొరకు ఆయన ఎంతగా కలువరి సిలువలో బలియాగం చేశాడో, నా పాపముల కొరకు ఆయన ఎంతగా నలకొట్టబడ్డాడో, నా కొరకు ఆయన ఎంతగా వేదన అనుభవించాడో, నా కొరకు ఆయన ఎంతగా వ్యసనాక్రాంతుడుగా మారాడో, నా కొరకు ఆయన ఎంతగా ఆయన బాధింపబడ్డాడో అనే విషయం పట్ల మనకు సరైనటువంటి అవగాహన ఉన్నట్లయితే మనము మన యొక్క సహోదరులను మనము ప్రేమిస్తూ ఉండగలము. ఈ విషయం పట్ల మనకు సరైనటువంటి స్పష్టత రానట్లయితే మనము ఇంకనూ వెనకడుగేటువంటి వేసేటువంటి స్థితిలో మనము ఉంటాం. మనం ఎంత సన్నిహితం కలిగిస్తూ ఉంటే అంత ప్రేమ కలిగిన వ్యక్తిగా మనము ఉండగలము, ఆ విధంగా మారగలము. కాబట్టి మనము మన యొక్క సహోదరుల్ని ప్రేమించలేకపోతున్నాము అంటే బహుశా మన యొక్క సన్నిహిత సంబంధం దేవునితో ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ప్రేమ లేనివాడు తన సహోదరుని ఎడల ప్రేమ లేనటువంటి వ్యక్తి నిజమైన విశ్వాసియే కాదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. మొదటి యోహానులో అదే విషయము ఉంది. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి తన సహోదరుని ప్రేమిస్తాడు, తన సహోదరిని ప్రేమిస్తాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనము, పరిశుద్ధులుగా తీర్మానించబడినటువంటి మనము, పరిశుద్ధులో కొనసాగబడుతున్నటువంటి మనము, నీతిమంతులుగా తీర్మానించబడినటువంటి మనము మన యొక్క సహోదరుల ఎడల ప్రేమ కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. మనుషుల భాషతోనూ దేవదూతల భాషతో మాట్లాడినను, ప్రవచించు కృపావరములు కలిగిన, కొండలను పెగిలించేటువంటి సంపూర్ణ విశ్వాసము గలవాడనను, బేదల పోషణకు ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు శరీరం అప్పగింపబడినను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. చూడండి, ప్రేమ గురించి ఇంత స్పష్టముగా ఇక్కడ రాయబడి ఉంది. మనకెంత భక్తి ఉన్నప్పటికి కూడా ప్రేమ లేని వారమైతే మన భక్తి అంతా కూడా వ్యర్థమే. చూడండి, క్రీస్తు ఎంత ప్రేమామయుడో. ఇదిగో ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము కూడా, ఆ అగాపే ప్రేమను పొందుకున్నటువంటి మనము కూడా, మనము మన యొక్క సంఘంలో ఉన్నటువంటి వారిని ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనము కూడా మన సంఘంలో ఉన్నటువంటి వారి కొరకు రిస్క్ తీసుకునేటువంటి వారిగాను, ప్రాణం పెట్ట బద్దులమైనటువంటి వారిగాను మనము
ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్యము ఇంకేం తెలియపరుస్తుందంటే, సంఘంలోని వారే కాదు, నీ యొక్క శత్రువులని, నీ ఇతరులను కూడా ప్రేమించమని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనము మన యొక్క సహోదరులను మన యొక్క శత్రువులను మనం ప్రేమించేటువంటి వారిగా మనము ఉండాలి. మనం ఆ విధంగా ఉందామని ఆశిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ.